కృష్ణా నీటిని అడ్డుకుంటుంటే రేవంత్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు కేటీఆర్. రేవంత్ కి దమ్ముంటే కర్ణాటక ప్రయత్నాలు ఆపాలన్నారు. అయితే కేటీఆర్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆ దమ్ము నల్లమల పులికుందా? ఈయన నల్లమల పులేనా? నల్లమల పులే ఏంటిది మరి? ఇది పిల్లి కాదు, నక్క. నక్క నల్లమల నక్క. కళ్ళెదురు కనపడతా ఉంటే ఇంకా కబోదిగా మాట్లాడితే ఎట్లా? నల్లమల పులిబిడ్డనే కదా పంజాబ్ విసిరితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ మట్టి గరిసింది వాస్తవం కాదా? అంటే ఇంతకంటే ఇంకేదైనా కావాలా? ఇంకోటి కావాలంటే ఇంకో దెబ్బ సరిపోవాలంటే ఎట్లా ఇంకో దెబ్బ పడేది ఉంది మీకు. నీకు దమ్ముంటే, నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు, పాలమూరుకు, మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర 70,000 కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఇరిగేషన్ మంత్రి ట్రిబ్యునల్లో డైరెక్ట్గా వాదించిండు. అంటే చట్టపరంగా ఎన్ని మనకు అవకాశాలు ఉంటే చట్టాన్ని వినియోగించుకొని మన హక్కులు మేము కాపాడే ప్రయత్నం చేస్తాం. సేమ్ టైము రాజకీయ పరంగా కూడా ఉన్నటువంటి సంబంధాలతోటి పక్క రాష్ట్రంతోటి ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మీకు చూపించి చేస్తారా ప్రతిదీ కూడా? కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం. ఎవలోలకు ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే, ఆడపిల్లల విషయమే తీసుకుంటే, మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే ఒక్కొక్క ఆడబిడ్డకు 22 నెలలకు గాను నెలకు 2,500 చొప్పున 55,000 రూపాయలు ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బాకీ పడ్డది. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, 8 లక్షల కోట్లు. అప్పుడు 650 కోట్ల అప్పు కడుతుంటే, వడ్డీ కడుతుంటే నెలకు. ఇలా 6,500 కోట్లు, సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు. ఈ 2 సంవత్సరాలు 1,50,000 కోట్లు మీరే బాకీ పడ్డారు.